జటగిరి శంకర దాసమయ్య మఠంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో శ్రీ 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 జటగిరి శంకర దాసమయ్య మేరు మఠంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, రుద్రహోమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామూహిక వ్రతములు, శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, మా యొక్క మేరు మఠం శిథిలావస్థలో ఉంది. దీనిని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని గుడి నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యను మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండలాల నాయకులు, ఇతర ప్రాంతాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మన కొలంపేక గ్రామం అయిన మా మేరు మఠం శంకర్ దాసమయ్య గుడి ఉన్నది. 1000 సంవత్సరాల తరాలుగా ఇంతవరకు పూజలు అందుకోలేదు. ఇప్పుడిప్పుడే మేము 2 సంవత్సరాల నుంచి కొద్దిగా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది మన కుల బంధువులతో కలిసి. ఇప్పుడైనా ప్రభుత్వం నాయకులు, ఏ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి ఉన్న ఆలేరు బీలా ఐలయ్య గారు కానీ, అనిల్ కుమార్ రెడ్డి సార్ కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా గుడిని గుర్తించి, మా మేరు కులస్తుల గుడి కొలంపేకల ఒకటే మఠం ఉన్నది పెద్ద, దానికి మాకు సాయం చేసి మాకు అన్నిట్లో తోడుండాలని రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుకుంటున్నాం. చిన్నల్ని పెద్ద నాయకులను కూడా కోరుకుంటున్నాం. మా కులస్తులు అందరూ కూడా ఈ కట్టుగా అందరం కలిసి ఉంటాము. మేము ప్రతి పనికి గుడికి ముందు వచ్చి పనులు చేస్తాము. మాకు కూడా ప్రభుత్వం గుర్తించాలని, మా గుడి డెవలప్మెంట్ కొరకు మాకు కొద్దిగా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా కుల పెద్దలు కూడా, పెద్దలు చిన్నలు అందరూ కూడా మాకు గుడికి కొలంపేక దేవాలయం మేరు మఠానికి కొద్దిగా సాయం చేసి మాకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు ఇక ఉంటారని ఆశిస్తూ మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన సంఘానికి వచ్చిన, ఇప్పుడు మేరు మఠం వచ్చిన పెద్దలకు అందరికి కూడా, చిన్నలకు కూడా, మహిళలకు కూడా నా యొక్క ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షుడిగా ఎప్పుడైనా సరే గుడి విషయంలో కానీ ఇక్కడ ఉన్న పెద్దల వారు ఎలాంటి పని చేసినా ముందుకొచ్చి సహకరించి ముందుకొస్తానని, మా టీం ముందుకుంటుందని, జిల్లా బాడీ కానీ, పట్టణ మండలాలు కానీ ప్రతి కులస్తులు కూడా ముందుకొస్తాం. ప్రతి విషయంలో గుడి విషయంలో వెనుకపోము. ప్రతి మండల అధ్యక్షులు కానీ, కులస్తులే కానీ, జిల్లా నాయకులు కానీ, సిటీ మండలం కానీ, హైదరాబాద్ రాష్ట్ర మంత్రులు కానీ, జిల్లా నంబర్లు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి మేము కరుణాకర్ సార్ తోడుకుంటామని, గుడి డెవలప్ కొరకు మేము వెనుకబాటున్నాము. జై మండలంలో నిర్మించినటువంటి మేరు మఠాన్ని మా మేరు కులానికి చెందినటువంటి దాతల సహకారంతో 27 గుంటల చుట్టూ కాంపౌండ్ నిర్మాణం చేసినాం. అదేవిధంగా గూడు సారంగపాణి గారు, కొత్తకొండ కీర్తిశేలు కొత్త వెంకటనారాయణ గారి జ్ఞాపకార్థం భవన నిర్మాణాన్ని పూర్తి చేసినాం. ఈ భవనానికి, ఈ మఠానికి ముందు రోడ్డు హైట్ అయిపోయింది. మఠం నుంచి నీళ్లు బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మఠం నుంచి నీళ్లు పోవడానికి మఠం ముందు ఒక రోడ్డుకు ఒక కల్వర్ట్ కట్టాల్సింది ఒకటి ఉంది. తర్వాత సోమేశ్వర దేవాలయం నుంచి గ్రామానికి పోయేందుకు ఒక సిమెంట్ రోడ్డు అవసరం ఉంది. ఈ రెండు అయితే మాకు గవర్నమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇది ఓల్డేజ్ హోమ్గా చేయాలనే సంకల్పం ఉన్నాం. భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వం గారికి సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మేరు మఠం శంకరదాసమయ్య దేవాలయంలో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి యావత్ తెలంగాణ అన్ని జిల్లాల నుండి భక్తులందరూ వచ్చి దిగ్విజయంగా యాగము, పూజ, మరి తర్వాత శివపార్వతుల కళ్యాణం కార్యక్రమాలు రేపు ఉదయం దాకా కొనసాగుతాయి. కాబట్టి ఇంత రాష్ట్ర మేరంలో మా యొక్క కులము రాష్ట్రంలో BCD గ్రూప్ 5లో ఉన్నటువంటి మా మేరు కులానికి ఇది ఒకటే అతి పురాతనమైన మా మేరు కుల దైవం యొక్క దేవాలయము, మఠము. ఈ మఠానికి మా కులస్తులము సహాయశక్తుల కృషి చేసి దీన్ని పునరుద్ధరించుకున్నాము. భవిష్యత్తులో ప్రభుత్వము పూర్తిగా దీనికి సహకరించి దీన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీని యొక్క భవిష్యత్తునంతా వారి చేతుల్లోకి తీసుకొని ఈ మఠాన్ని వైభవంగా దీనికి చేయాలని, దీనికి సారు మరియు మండలాధ్యక్షులు
రాజకీయ నాయకులందరూ తోడ్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం. వారికి మా వినతి కూడా. కాబట్టి ఈ యొక్క మహాకార్యానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.